సాగర్, నర్మదా వాళ్ళైతే హోటల్ రూమ్‌కి, ట్రైనింగ్ రూమ్‌కి అయితే వెళ్తూ ఉంటారు. అలా ట్రైనింగ్‌కి వెళ్ళి హోటల్ రూమ్‌లో అయితే స్టే చేసేసరికి హమ్మయ్య! ఎంత ప్రశాంతంగా ఉందో అని నర్మదా అంటూ ఉంటుంది. ఇక సాగర్ అయితే అలా చూస్తూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఉంది కదా ఇక్కడ అని చెప్పేసి సాగర్‌తో అయితే నర్మదా అంటూ అలా రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే వేదవతి దగ్గరికొచ్చి ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది. ఏం చేస్తున్నావే నువ్వు అని అనేసరికి, అదే అత్తయ్య నర్మదా అక్క వాళ్ళు వెళ్ళారా లేదా కనుక్కోండి, ఫోన్ చేయండి అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి వేదవతి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది నర్మదాకి. చెప్పు ప్రేమ అని చెప్పేసి నర్మద అనేసరికి, నేను ప్రేమను కాదు మీ అత్తయ్యని వేదవతిని అని అనేసరికి, అవునా అత్తయ్య మీరా, ఏంటో నా మీద అప్పుడే దీవేసేసిందా ఫోన్ చేశారు అని అనేసరికి, నువ్వు నా మొగుడు మరి అందుకే దీవేసి ఫోన్ చేశాను, చేరారా లేదా తెలుసుకోవడానికి ఫోన్ చేశాను అని అంటూ ఉంటుంది వేదవతి. అలా అనేసరికి, అత్తయ్య అప్పుడే చేరిపోయాం అని అంటూ ఉంటుంది. ఇలా మీరు మీరు నన్ను బాగా మిస్ అవుతున్నారు కదా అని నర్మద అనేసరికి, "ఆ! మిస్ అవ్వడం నాకు" అని అన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటుంది. అయినా ఏం చేస్తున్నారు, భోంచేశారా లేదా అని వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే వాళ్ళిద్దరూ ఆడుకున్న మాటలన్నీ విని నవ్వుకుంటూ ఉంటుంది. అలా నవ్వుకుంటూ చాలా దీనిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నర్మద కూడా నవ్వుకుంటూ ఉంటుంది. భోంచేయకపోతే మీరు వండిసి తెచ్చి గోరుముద్దలు పెడతారా ఏంటి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి నర్మద షాక్ అయ్యి, అవునా నీకు గోరుముద్దలు పెట్టాలా, నువ్వు నా గారాల కోడలు కదా, నీకు గోరుముద్దలు పెట్టాలి అని చెప్పేసి ఇద్దరు అయితే హాస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంటారు. అది ప్రేమ, వేదవతి, నర్మద వీళ్ళందరూ చాలా జాయ్గా మాట్లాడడం చూసి శ్రీవల్లి అయితే తట్టుకోలేకపోతూ ఉంటుంది. అక్కడే ఉన్న శ్రీవల్లి వాళ్ళ మాటలు చూసి, వీళ్ళేంటి ఇంత దినిగా ఉన్నారు, ఇంత దినిగా ఉంటే నాకు ఎలా అవుతుంది, వీళ్ళు ఇంత హ్యాపీగా ఉంటే నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, వీళ్ళు ఉండేటట్లుగా వాళ్ళు అలా ఉంటే నాకు ఎందుకు నచ్చడం లేదు అనేది అనుకుంటూ ఉంటుంది. చిరాకు పడుతూ ఉంటుంది శ్రీవల్లి వాళ్ళపై.